ఇట్స్ టైమ్ టు విజిట్ స్వర్ణగిరి. యాదగిరిగుట్ట దర్శనం తర్వాత అయితే స్వర్ణగిరికి స్టార్ట్ అయ్యాం కదా. సో ఫ్రమ్ యాదగిరిగుట్ట ఇట్స్ 20 km అవే అనమాట. సో ఇక్కడికైతే రీచ్ అయ్యాం. బయట టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. వావ్, లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ టెంపుల్. ఈవినింగ్ అయిపోయిందనమాట. ఐ థింక్ అరౌండ్ 5 ఏమో అవుతుంది. అప్పుడు ఆ టైంకి అయితే మేము రీచ్ అయిపోయాం. ఇంకా మొత్తం బయట అయితే ఇలా ఉంది. ఇలాగే స్ట్రైట్ వెళ్తే అక్కడ పార్కింగ్ ఉంటుందన్నమాట. అక్కడ పార్క్ చేసి కార్ టెంపుల్ లోపలికి వెళ్ళిపోవాలి. మేమైతే చాలా కవర్ చేద్దాం అనుకున్నాం, బట్ టైం అయితే అస్సలు సరిపోలేదు. అండ్ వీకెండ్ వెళ్ళాం కాబట్టి ఫుల్ జనాలు ఉన్నాయి. మీరే చూడండి క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో, ఎంతమంది జనాలు ఉన్నారు. ఇంకా క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది. ఇట్స్ అబౌట్ టు రెయిన్ ఆల్మోస్ట్. ఇంకా సో మనం క్యూ లైన్లో నుండి అలా టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే ధ్వజస్తంభం ఎదురవుతుంది. ఇంకా నేనైతే వీడియో ఏం షూట్ చేయలేదు, లోపల కెమెరా అలో లేకుండే. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటికి వచ్చి కూర్చున్నాం అనమాట టెంపుల్లో. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ అమ్మాయిలు అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారనమాట. నేను అది కూడా మీకు తర్వాత చూస్తాను. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మా దర్శనం కూడా కంప్లీట్ అయింది. మేము మధ్యాహ్నం లంచ్ అయితే ఏం చేయలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం కదా అంతే. తర్వాత ఇక్కడ కూడా మేము లంచ్ చేయలేదు. ఇంకా ఇప్పుడైతే అక్కడ ప్రసాదం కోసం అని చెప్పేసి క్యూ లైన్ ఉంది. సో మేము వెళ్తున్నాం. ప్రసాదం తినకపోతే ఎట్లా ఇంత దూరం వచ్చి. సో ప్రసాదం కోసం అయితే అలా లైన్లో నించొని వెయిట్ చేస్తున్నాం. పైనుండి అయితే వర్షం పడుతుంది, యూ క్యాన్ సీ. ఇంకా మేము ప్రసాదం అయితే తినేసాం అనమాట. ఇంకా అలా బయటికి వెళ్ళగానే మీకైతే ఒక్కసారి వ్యూ చూపిస్తాను. టెంపుల్ అరౌండ్ మొత్తం ఇలా ఉంది విత్ క్లౌడీ వెదర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట. అలా ఆంజనేయ స్వామి ఆపోజిట్ మనకైతే డాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. నేను ఇందాక చూపించాను కదా ఈ అమ్మాయిలు డాన్స్ పర్ఫామ్ చేస్తారని, అండ్ అది ఇక్కడే జరుగుతుంది. షీ పర్ఫార్మ్ రియలీ వెల్. ఇక్కడ నా వెనక అయితే జయగంట ఉంది, అది మోగించి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇప్పుడు అసలైన ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. మనం అదే విష్ణుమూర్తి ఉన్న ప్లేస్కి వచ్చేసాం. చూడండి వీకెండ్ కాబట్టి ఎంతమంది జనాలు ఉన్నారు. అండ్ ఈవినింగ్ అయిపోయింది కదా, లైట్స్తో వెలిగిపోతుంది ప్లేస్ మొత్తం. చాలా రోజుల నుండి ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకునే మా కోరిక అయితే ఈరోజు నెరవేరింది. వీఆర్ సో హ్యాపీ. ఫైనల్లీ వీఆర్ హియర్ అండ్ వీఆర్ ఫీలింగ్ బ్లెస్డ్.